మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. తర్వాత ఒకసారి ఒక 5 వెపన్స్ రికవర్ చేసినాం రామకృష్ణపూర్లో. పిస్టల్స్. ఒకటి బ్రహ్మచారి అని బెల్లంపల్లి, అతనే పెద్ద నోటోరియస్ దొంగ. అతను ఎక్కువ రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రెంట్కి తీసుకుని రాబరీలు, డెకాయిటీలు, దొంగతనాలు కూడా చేస్తుంటాడు. బ్రహ్మచారి వీర బ్రహ్మచారి గట్కేశ్వర్ ఉంటాడు. కరెక్ట్. మేము పట్టుకొచ్చిన అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చాం. అయితే అతడు మా దగ్గర వచ్చి ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దానిలో బాగా మనం క్లూస్ తీసి మేము పూర్తి అక్కడ ఫస్ట్ అతని దగ్గర వెపన్స్ ఉన్నాయని మేము కూడా ఊహించలే. ఇది బ్రహ్మచారి చేసిన మాకు డౌట్ ఉంటే పోయినాము. ఇన్ఫర్మేషన్ చేస్తే గట్కేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఐసోలేటెడ్ ఇల్లు కిరాయి తీసుకుని ఉంటున్నాం. మేము లిమిటెడ్ ఒక 2 కానిస్టేబుల్, ఒక 7 కానిస్టేబుల్, నేను 2 షార్ప్ వెపన్స్ మాత్రం ఉన్నాయి. పోయినాము. పోయి చుట్టూ ఇల్లు చుట్టూ అది చేసిన తర్వాత అతని దగ్గర వెపన్స్ ఉన్న విషయం మాకు తెలియదు. అప్పుడు లాస్ట్కు డోర్ కొడితే చాలాసేపు కొట్టిన తర్వాత డోర్ తీసిండు. చెక్ చేసి ఇంట్లో ఉన్నాడు. ఇల్లు చెక్ చేసి ఇంట్లో 5 పిస్టల్ దొరికినాయి. ఇంట్లో 5 పిస్టళ్ళు, ఒక 50 వరకు రౌండ్ దొరికినాయి. లక్ ఏంటంటే మేము ఆ డోర్ కొట్టేటప్పుడు అతను ఫైర్ చేస్తే మాకు ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మాకు అతని దగ్గర వెపన్స్ ఉన్న విషయం మాకు ఇంటిమేషన్ లేదు. అంటే దొంగ అని రాడ్స్ కానీ నైఫ్ వెపన్స్ అతను అక్కడికి వెళ్ళి బీహార్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఏంటి దేనికోసం నేను అఫెన్స్ చేయడానికి. ఆయన తమ్ముడు కూడా ఉంటాడు, ఏమైనా తమ్ముడు అన్న ఉంటాడు, అతను కూడా చేస్తాడు. అయితే అప్పుడు దాదాపు 5-6 మెంబర్స్ మేము అరెస్ట్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్, 50 రౌండ్లు రికవర్ చేయడం జరిగింది. అదొకటి రామకృష్ణపూర్లో చేసినాం. రామకృష్ణపూర్ తర్వాత మళ్ళీ రెబ్బెన ట్రాన్స్ఫర్ అవుతాం. రెబ్బెన కూడా కోల్ బెల్ట్ ఏరియా. అక్కడ ఒక 1 ఇయర్ చేసిన తర్వాత అప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ 2011లో వచ్చింది. అప్పుడు ఫస్ట్ పోస్టింగ్ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో టాప్ సీక్రెట్ సెల్లో 2 years 3 months వరకు పనిచేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా జోరుగా నడుస్తుంది. ఆ టైంలో మనం ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ పనిచేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ పోస్టింగ్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ సిఏగా ఖానాపూర్ రావడం జరిగింది. ఖానాపూర్ కూడా ఎఫెక్టెడ్. కాకపోతే ఖానాపూర్ సిఐగా వచ్చే వరకు కొంచెం వాళ్ళది తగ్గింది, మన ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ తగ్గింది. ఖానాపూర్లో ఒక 1 year చేయడం జరిగింది. ఏముందండి అక్కడ మెంబరబుల్ ఉందా? కామెంట్లో కూడా ఇదే కొన్ని డిఫరెంట్ కేసులు, ఒక 2 సరెండర్లు కూడా చెప్పేయడం జరిగింది. మావోయిస్టులను ఇప్పుడు ఎస్పీఆర్ ముందర సరెండర్ చెప్పేయడం జరిగింది. ఎవరు ఎస్పీ గారు అప్పుడు గజారావు భూపాల్ సాబ్ ఉండే. తర్వాత ఎలక్షన్లు అయినాయి. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యి నేను నిర్మల్ టౌన్ ఎస్హెచ్ఓగా కూడా జరిగింది, టౌన్ ఇన్స్పెక్టర్గా. నిర్మల్ టౌన్లో అది కమ్యూనల్ సెన్సిటివ్ టౌన్. నిర్మల్ టౌన్ బైన్సా నిర్మల్ టౌన్. నిర్మల్ టౌన్లో 2.5 years ఇన్స్పెక్టర్ పనిచేయడం జరిగింది. పనిచేసినప్పుడు కూడా అక్కడ ఎలాంటి కమ్యూనల్ ఇన్సిడెంట్ జరగకుండా పనిచేయడం జరిగింది. దాని తర్వాత నిర్మల్ రూరల్ సిఐగా ట్రాన్స్ఫర్ అయినాం. సార్ నిర్మల్లో చేశారు ఎక్కువ, బైన్సా మీకే ఉంటుంది. కరెక్ట్. ఏ ఇష్యూ జరిగినా వెంటనే అది బ్లో అప్ అయిపోతుంటుంది. మీరు నాకు చెప్పినట్లుగా యాక్సిడెంట్ అయితే 2 వర్గాలు అయితే కొట్టుకోవడం, చిన్న ఇష్యూ ఏదోనండి ఎక్కడో జరిగిన దానికి వీళ్ళు బర్న్ అవుతుంటారు. అది ఎక్కువ బ్లో అప్ అవ్వకుండా ఇమీడియట్గా ఏం చేయాలి? అక్కడ ఒక ఇష్యూ జరిగింది అనుకోండి. మెయిన్ కమ్యూనల్ టౌన్లో ఎట్లుంటుందంటే ఎక్కడ ఇన్సిడెంట్ కొన్ని ఫారిన్ కంట్రీలో జరిగినా, ఇండియాలో వేరే ప్లేస్లో జరిగినా, అదేంటంటే మెయిన్ ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్గా తెలిసిపోతుంది. మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చేది కూడా అన్ని నిజమని నమ్ముతారు చాలామంది. దాంట్లో సగం వరకు ఫేకే ఉంటాయి, ఎగ్జాగరేషన్ కూడా కాంటెంట్స్ ఉంటాయి కొన్ని. దాన్ని నమ్మి వీళ్ళు భావోద్రేగానికి లోనై 2 వర్గాలు అంటే అందరూ గుంపులో గుమిగూడడం, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, అప్పుడప్పుడు ర్యాలీ పెడతామనడం, లేకపోతే మీటింగ్ అనడం, లేకపోతే నిరసన తెలుపుతామనడం, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్లు చేస్తుంటారు. దానికి ఏంటంటే మనం ఇమీడియట్ అటువంటి జరిగినప్పుడు మెయిన్ మనం సోషల్ మీడియా మీద రెగ్యులర్ సర్వేలెన్స్ వాచ్ ఉండాలి. అటువంటిది సోషల్ మీడియాలో ఏదొచ్చినా ఇమీడియట్ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం, అటువంటి పోస్టులను డిలీట్ చేయించడం, మళ్ళీ అగెనెస్ట్ లా ఉంటే ప్రొవోకేటివ్ అటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, అవన్నీ చేస్తే కొద్దిగా తగ్గుతుంది. అది మెయిన్ కౌన్సిలింగ్ ద్వారా కూడా
చాలా వరకు తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు చాలా మంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు, రెండు వర్గాల్లో కూడా. కరెక్ట్. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి లేదంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి మైండ్కి ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు అక్కడి నుంచి డిస్టర్బ్ అవుతారు కదా సార్. కరెక్ట్. అది యూత్ ఏంటంటే వాళ్ళకు ఏదో మనం గేమ్స్ ద్వారా కానీ మనం ఏదో వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వడం అటు పంపిస్తే డిస్టర్బ్ అయిపోద్ది కదా. జాబ్ మేళాలు పెట్టి చేయడం. అందుకే మా ఆదిలాబాద్ కూడా మా గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అసలు ఆదిలాబాద్ చరిత్రలో అంత పెద్ద జాబ్ మేళ ఎప్పుడు జరగలేదు. పెద్ద ఎత్తున జాబ్ మేళ కండక్ట్ చేసే దానికి దాదాపు ఒక 10,000 మెంబర్స్ వరకు వచ్చాను, అటెండ్ అయ్యాను. దానిలో ఒక 2,000 వరకు సెలెక్ట్ అయ్యాను. దానిలో ఇప్పుడు చాలా మంది కంటిన్యూ అవుతున్నారు. ఈ ఫార్ములా అక్కడ కూడా పెడితే బెస్ట్ ఏమో కదా. అక్కడ కూడా పెట్టినాం కానీ ఇంత పెద్ద ఎత్తున పెట్టలేదు. ఆదిలాబాద్లో చాలా గ్రాండ్. సార్ యూత్ని ముందు ప్రొవోక్ చేయడంలో కొంతమంది ఉంటారు, రెండు వర్గాలకి అసలు వాళ్ళని ముందు టైట్ చేస్తే బెస్ట్ ఏమో కదా. కరెక్ట్. కొద్దిగా కమ్యూనల్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు కొంతమంది రెండు వర్గాలు ఉంటారు. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, వార్నింగ్ కూడా ఇస్తుండాలి. వాళ్ళ మీద రెగ్యులర్ నిఘా ఉంటుందంటే వాళ్ళు భయపడతారు. ఏదైనా ఇన్సిడెంట్ అయితే పోలీసులు మమ్మల్ని పట్టుకుపోతారు అని చెప్పి వాళ్ళు భయంలో ఉంటారు. అంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడితే అంటే రిపీటెడ్ కేసులు ఉంటే పెట్టాలి. అంటే రిపీటెడ్ కమ్యూనల్ కేసులను ఎంకరేజ్ చేయడం, లేకపోతే కమ్యూనిటీ మధ్య కమ్యూనల్ ఇన్సిడెంట్లను రెచ్చగొట్టడం, అటువంటి వాళ్ళ మీద. పబ్లిక్ మంచి వాళ్ళే కానీ కొంతమంది వల్ల డిస్టర్బ్ అవుతుంటారు అనేది ఉందండి. కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టి అది ఒకసారి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ కూడా రెచ్చగొట్టి ఇక్కడ మనం ల్యాండ్ ప్రాబ్లం క్రియేట్ చేయాలా కొన్ని చేస్తుంటారు. నిర్మల్లో పనిచేసేటప్పుడు ఒకటి శ్రీరామనవమి ర్యాలీ అంతా పీస్ఫుల్ అయిపోయింది. ఒక మసీద్ దగ్గర రాగానే అనుకోకుండా రెండు వర్గాలు స్టోన్ ఫిల్టింగ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను యాక్చువల్లీ రూరల్ సీఏగా ఉన్నా. అప్పుడు టౌన్ సీఏ నేను ఇద్దరం కలిసి సడన్గా స్టోన్ ఫిల్టింగ్ అయ్యే వరకు మేము వాటిని కంట్రోల్ చేయడానికి ఒకవైపు ఏమో లాఠీ చార్జ్ చేయాలి, వాళ్ళందరూ నిలగొట్టాలి. మధ్యలో మసీద్ పక్కకు అది శోభయాత్ర ఉండే. శోభయాత్రను పీస్ఫుల్గా ఫస్ట్ లోపలికి పంపించి వాళ్ళందరినీ మనకు లాఠీ చార్జ్ చేసి అందరూ చెదరగొట్టడం జరిగింది. అది మనం కంట్రోల్ చేయకపోతే అది ప్లేరప్ అయ్యి టౌన్ అంతా ప్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు అక్కడ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళందరినీ బయట పంపించి మళ్ళీ టౌన్ మొత్తం బందోబస్తు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇన్సిడెంట్ జరగగానే వెంటనే క్విక్ రియాక్షన్ ఉండాలి అక్కడ. క్విక్ రియాక్షన్ ఉండాలి. క్యూఆర్టీ పని చేయాలి, లేదంటే అది ప్లేరప్ అవుతుంది.